లలితా సహస్రనామాలు అత్యంత పవిత్రమైనది మరియు శక్తివంతమైనది. అనంతమైన ఫలితాలను మనకు ప్రసాదిస్తుంది. ఈ లలితా సహస్రనామం ఉత్తర పీఠికలో ఇలా చెప్పబడింది. రహస్యానాం రహస్యంచ లలితా ప్రీతిదాయకం అనేక చతుష్టం స్తోత్రం నభూతో న భవిష్యత్ సర్వరోగ ప్రశమనం సర్వ సంపత్ ప్రభవర్తనం సర్వాపమృత్యు శమనం అకాల మృత్యు నివారణం. అంటే ఈ స్తోత్రం అత్యంత రహస్యమైనది మరియు నిగూఢమైనది. ఇటువంటి శక్తివంతమైన ఈ స్తోత్రం సర్వ పాపాలను హరించేది, సర్వ వ్యాధులకు ఉపశమనం కలిగించేది, అకాల మృత్యువు నుండి కాపాడేది ఈ లలితా సహస్రనామ స్తోత్రం. శ్రీ లలిత సహస్రనామాలలో ప్రతి ఒక్క శ్లోకము ఒక మహామంత్రమే. లలిత సప్తనామావళి మనకు ఎలా ప్రాచుర్యంలోకి వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అంటే దానికి ఒక కథ ఉంది. కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దగ్గరికి ఒక భక్తుడు మహాస్వామి వారి దర్శనార్థమై వచ్చాడు. ఆ భక్తుడు మహాస్వామితో లలితా సహస్రనామావళి పూర్తిగా చదవలేకపోతున్నాను అని బాధపడ్డాడు. ఆ స్వామివారు ధ్యానంలోకి వెళ్ళి కొద్దిసేపటి తర్వాత ధ్యానం ముగించుకొని కళ్ళు తెరిచి అక్కడ ఉన్న సిబ్బందిని పిలిచి నేను చెప్పిన నామాలను రాయమని అన్నారట. ఆ నామాలు ఏమిటంటే ఓం శ్రీ మాత్రే నమః, ఓం అన్నదాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయై నమః, ఓం శ్రీ కటాక్ష కింకిరీభూత కమలాకోటి సేవితాయై నమః, ఓం శివశక్తైక్య రూపిణ్యై నమః, ఓం శ్రీ లలితాంబికాయై నమః. ఈ నామాలను శ్రీ లలితా సప్తనామాలుగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మహాస్వామివారు ఆ భక్తుణ్ణి పిలిచి ఈ 7 నామాలు కలిపి చదివితే ఒక్కసారి చదివినట్టు అవుతుంది. అందువల్ల ఈ నామాలను ప్రొద్దున సాయంత్రం 11 సార్లు కలిపి జపం చేయమన్నారు. అలా 1,00,000 సార్లు జపం చేసిన తర్వాత నువ్వు కోరుకున్నది ఏదైనా న్యాయబద్ధమైనది మరియు ధర్మబద్ధమైనది అయితే తప్పకుండా నెరవేరుతుందని ఆ మహాస్వామివారు అభయమిచ్చారు. అప్పటి నుంచి లలిత సహస్రనామాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. లలిత సహస్రనామాలను జపించడం అందరికీ కుదరకపోవచ్చు. వారి వారి వృత్తులను బట్టి సమయం కుదరకపోవచ్చు. అందువల్ల సమయాన్ని వెచ్చించలేని వారు, వీలు కాని వారు ఈ లలిత సప్తనామావళి జపం చేద్దాం. ఆ లలితాదేవి కృపకు పాత్రులవుదాం. ఓం శ్రీమాత్రే నమః.